హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చిన్న మెమొరీ, అలాగే మెమొరీ అంటే ప్రైవేట్గా పెట్టుకోవచ్చుగా అనుకోవచ్చు. కాకపోతే కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, ఇంకా దీంట్లో పెట్టేస్తే ఎప్పటికన్నా సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే కొంతమందికి షేర్ అవుతుంది అనేసి నా ఒపీనియన్. అంతకు మించి ఏం లేదు. ఇంకా ఏదన్నా సరే కొంచెం ఎట్లన్నా ఒక్కసారన్నా మనీ సంపాదించాలని ఎవరికన్నా ఉంటుంది కదా. సో దాని కొరకే నేను పబ్లిక్ పెడుతున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? ఇక్కడైతే మేము మా అమ్మ వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మంచిగా టీ తాగేసామా. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా తమ్ముడు వచ్చేసి పూరి, దోశ ఇవల్లా తెచ్చాడన్నమాట. సో ఇవి తినుకుంటా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే సాగిపోయింది. ఇంకా కొంచెం సేపు తర్వాత మా తమ్ముడు వచ్చేసి మ్యాంగోస్ తెచ్చాడన్నమాట. ఇంకా బిర్యానీ చేయడానికైతే వంటలు స్టార్ట్ అయిపోయాయి. చికెన్ బిర్యానీ విత్ రైతా, గోంగూర చట్నీ, బ్రష్ కలేజాది ఇంకా ఇలా వేసి ఇచ్చింది మా తమ్ముడి యొక్క భార్య. తింటున్నాను. ఆ తర్వాత ఎలా అయ్యిందో ఏమో కానీ ప్లాన్ అయితే ఎక్స్చేంజ్ అయిపోయి మేమైతే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే హైదరాబాద్కి. ఎందుకు అంటే పిల్లలకి సమ్మర్ సీజన్ కదా, ఇంకా హాలిడేస్ కూడా ఇచ్చారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి వస్తారంట అందరి దగ్గరికి, అంటే ఊర్లకి, టూర్లకి. ఇంకా నా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అంటే ఫ్రెండ్స్తో చీప్ అయిపోతారు కదా, అలా అవ్వకూడదు అనేసి వాళ్ళని కూడా ఒక ప్లేస్ చూపిస్తే ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది. కానీ నా పిల్లలు ఎప్పుడు సతాయించరండి. నాకు నిజం చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ అనుకోండి మీరందరూ, నేను మీ ఫ్రెండ్ అనుకోండి, ఎప్పుడన్నా సరే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి నేను వాళ్ళకి ఏమి చేయలేకపోయాను, కానీ వాళ్ళు నా పిల్లలు నాకు చాలా చేశారన్నమాట. చేయడం అంటే ఎప్పుడు సతాయించలేదు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అంటే ఆ 40 days చిన్నపిల్లలు కాబట్టి అది కొంచెము ఆకలితో లేకపోతే కొంచెం ఉంటుంది కదా సమ్మో. ఇంకా అప్పుడే ఆ 40 days అయిపోయిన వెంటనే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో ఏమో కానివ్వండి, నిజంగా అయితే సూపర్ అంటాను కదా, సూపర్ అంటే సూపర్ అనేసి. ఇంకా వాళ్ళ కోసమే నేను ఇంత ట్రావెల్ చేయించుకొని చేసి వెళ్తున్నామన్నమాట. చూడండి ఎంత తెలంగాణ మారింది అంటే, నేను 7 years బ్యాక్ ఇక్కడే ఉండేదాన్ని పిల్లలతో, ఫ్యామిలీతో. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ మా ఊరికి రావాల్సి వచ్చింది. కానీ తెలంగాణ మారింది అన్నారు, కానీ ఏం మారింది అసలు? నాకైతే మా ఆంధ్రానే బెస్ట్ అనుకోండి. ఎంత నీట్గా ఉంటుందంటే అసలు బస్ స్టాండ్ మీరు చూసినారో లేదో, అన్ని బస్ స్టాండ్స్ ఏమోలే, మా దగ్గర ఉన్న బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో ఏం మారలేదు ఫ్రెండ్స్. అది నాకైతే ఎక్కడ చూస్తే అక్కడ చెత్త. ఆ బస్ స్టాండ్లో ఆ వాటర్ పెట్టారు కానీ దాంట్లో నీళ్ళే లేవు. అది కాకుండా బాత్రూమ్కి వెళ్ళాలంటే 10 rupees. ఇంకా ఈ కర్నూలులో కూడా అలానే తీసుకున్నారులేండి. కానీ ఈ బాత్రూమ్స్కి వెళ్ళడానికే సగం డబ్బులు అయిపోతాయి. నిజం చెప్తున్నా, చిన్న పిల్లకు కూడా 10 rupees అంట ఫ్రెండ్స్. సో మాకైతే మీరు నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి, ఎందుకంటే మా దగ్గర చిన్న బేబీ ఉంది కాబట్టి ఇంకా మాకైతే ఈ బాత్రూమ్స్కి సగం డబ్బు అయిపోయింది, 10 rupees అనేసి. మళ్ళీ అసలు ఎంత గబ్బు ఉంటుందంటే అంత గబ్బు ఉంది. తప్పుగా ఎవరు అనుకోవద్దు. నేను 8 years బ్యాక్ ఇక్కడ ఉండి చూశాను కదా, 8 years బ్యాక్ కొంచెం బాగుండేది. ఈ మధ్య ఇప్పుడు నేను ఒక్కసారి వెళ్ళాను కానీ ఎంత చెత్త అసలు. ఆ హోటల్స్ కానివ్వండి, ఆ చార్మినార్ దగ్గర కూడా ఎంత డస్ట్ ఉంది అంటే ఎవరంతటికు వాళ్ళు నీట్నెస్ లేదు. ఆ హోటల్లో వెళ్ళాము, అబ్బా చెప్పకూడదు, నీట్నెస్ అనేదే లేదు. రోడ్ల మీద లేదు, ఎక్కడ లేదు. అది ఎందుకులేండి మనకి టాపిక్. ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, ఇంకా ఎందుకులే మనకి. ఆ తర్వాత ఇక్కడ మేము ట్రైన్ అయితే దిగామా, ఇంకొక ట్రైన్ వెళ్తుంది. మా పిల్లలు చిన్నప్పుడు చూసారు, వాళ్ళకి గుర్తు లేదు, అందుకే ఇప్పుడు కొంచెం షాకింగ్గా చూస్తున్నారు. నా పిల్లలు చాలా అంటే చాలా బెస్ట్. వేరే వాళ్ళ పిల్లలకి కంపేర్ చేస్తే
నిజంగా అంటే నిజంగా మా పిల్లోడు ఉన్నాడా, ఏదన్నా అసలు అడిగింటే ఇక్కడ అవి కొనిపి ఇవి కొనిపి అనేసి వాచ్ ఒక్కటి అన్నాడు. అది కూడా నేను చూసేసరికి ఇంకా సైలెంట్ అయిపోయాడు. ఆయన కూడా మేము తీసుకొని వెళ్ళి వాచ్ కొనిపించాము. ఇంకా షూస్ కొనిపించాలని చూశాను, కానీ షూస్ సరిగ్గా లేవు ఇక్కడ, అందుకనేసి కొనించలేదు. ఇంకా మా అమ్మ అంటారా, దేది అసలు ఫస్టే ఒక కన్ను వేసి పెట్టింటుంది. నేను అలా తిరగడమే ఆలస్యము, వెళ్ళి అది కొనిచ్చుకుంటుంది వాళ్ళ ఫాదర్తో. కానీ మా అమ్మకి ఏదన్నా కూడా కొనిచ్చేవాళ్ళు, అదే కొనిస్తాడన్నమాట. మా ఆసిఫ్కి అంత ఇది ఉండదు, కానీ ముస్కాన్ ఏది చెప్తే కూడా వెళ్ళి కొనిచ్చేస్తాడు డైరెక్ట్గా. ఇంక ఈ బగ్గి ఎందుకు తీసాడో నాకే అర్థం కాలేదు. బగ్గి ఏమోలేండి. ఓకేనా, నా వ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక మంచి వ్లాగ్ వస్తుంది, తప్పకుండా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, సో మ్యూజిక్తో వస్తుంది. ఇంకొంచెం వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఎప్పటికన్నా మనకు మెమొరీ కూడా ఉంటుంది కదా. సో వాచెస్ చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉన్నాయి. డబ్బులు మాత్రం సేమేనండి. అందరు చెప్తారు అక్కడ తక్కువ అనేసి, మా దగ్గర ఎలా ఉన్నాయో రేట్స్ అక్కడ కూడా అలానే ఉన్నాయి. ఇంకా ఫుడ్ అయితే పరిమితం, మామూలుగా లే ఫుడ్ తినడానికి. ఏమంటే మనం చూడాలి అనుకుంటే మనీ పెట్టుకొని వెళ్ళాలి. ఇంకా కొంచెం మనీతో అస్సలు అవ్వదు. ఇంకా ఆటోలకైతే చెప్పకూడదు, నోరు తెరిస్తే 300, 400, 600, ఇంకా దానికి మించి లేదు, దానికి తక్కువ కూడా లేదు. 2 మెంబర్స్ 3 మెంబర్స్కి అంత అంట. అబ్బా వద్దులేండి, ఇంకోసారి వెళ్తాను, మీతో షేర్ చాలా వరకు చేసుకోవాలి. మీరందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా. ఓకేనా, సో ఇక్కడ బ్యాంగిల్స్ సూపర్గా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, అలా కనిపిస్తున్నాయి. నాకైతే పాత స్టాకే అనిపించింది. 50 రూపీస్ అంట. ఈ టాప్స్ చూడండి ఎంత బాగున్నాయో, కానీ మనకు ఏది ఫిట్ అవుతుంది అనేది తెలియదు కదా. అడిగాము 700 అంట. ఇంకా మా ఊరికి దీనికి ఏం డిఫరెంట్ ఫ్రెండ్స్, ఏది పట్టుకున్నా 700, 800 అంటున్నారు. ఇక్కడ వచ్చేసి లుంబిని పార్క్ వచ్చాము, తెలంగాణ సచివాలయం అంట. అదొక్కటి నీట్గా అనిపించింది, లోపలికి వెళ్ళి చూడాలి. ఇంకా మాకైతే అంత టైం లేదనేసి లుంబిని పార్క్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇంకా చాలా తిరగాలనుకున్నాం, కానీ ఆ 2 days తిరగలేకపోయాము. ఆ జూ పార్క్ అయితే మండే ఉండదంట. ఎవరన్నా వెళ్ళే వాళ్ళైతే మండేకి వెళ్ళకండి, మండే సెలవు అంట జూ పార్క్కి. అక్కడ వెళ్ళాలనేసి వెళ్ళాము. మెయిన్ టార్గెట్ అదే, కాకపోతే మా బ్యాడ్ లాగా అనుకోవచ్చు. నాకైతే బ్యాడ్ లాగా అనిపించింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నా హస్బెండ్ జూ పార్క్ అన్నా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అంటున్నారు. ఇంకా సంతోషమే కదా. ఓకేనా, సో ఇక్కడ నుంచి మ్యూజిక్తో వస్తుంది, చూసేయండి. నేను అంట్లు వాష్ చేయాలి.